రైట్. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఎప్పుడైతే నేనైతే స్విచ్ ఆన్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు చూడండి ఏమి పని చేయట్లేదు. ఇప్పుడు నేను ఈ క్రూజ్ స్టాండ్ బై చేస్తాను. ఇక్కడ స్టాండ్ బై వచ్చేసింది డైరెక్ట్గా. ఇప్పుడు మనకి చూసారా అడాప్టివ్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లేన్ డిపార్చర్ వార్నింగ్ యాక్టివేట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేయను, కావాలంటే స్పీడ్ పెంచుకుంటాను. చూడండి అదే వెహికల్ బ్రేక్ వేసుకోవడము, అదే మూవ్ అవ్వడము జరుగుతుంది. నేనైతే ఏం చేయట్లేదు, చూసుకోండి. నా లెగ్స్ కూడా దూరం పెట్టాను, చూడండి నా లెగ్స్ కూడా లేవు, బట్ వెహికల్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చెప్తుంది ఇది క్లియర్గా హ్యాండ్స్ పట్టుకోండి అని. సో పట్టుకోవాలి మనము. సో లేన్ డిపార్చర్ వార్నింగ్ యాక్టివేట్ అయిపోయింది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా యాక్టివేట్ అయిపోయింది. సో నేనైతే దూరంగా జరిగి కూర్చున్నాను. చూడండి ఇంకా చూడండి ఎత్తేస్తే హ్యాండ్స్ అప్ అంటుంది. సో మళ్ళీ పట్టుకోవాల్సి వచ్చింది. సో అలా అన్నమాట. ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ లేన్ డిపార్చర్ వార్నింగ్ ఇలా వర్క్ చేస్తుంది అనమాట మనకి అడాస్లో. చూడండి అదే బ్రేక్ వేసుకుంటుంది, నేనేం బ్రేక్ వేయలేదు, అదే మూవ్ అవుతుంది, మళ్ళీ అదే బ్రేక్ వేసేసుకుంటుంది. సో అలా అన్నమాట. సో ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. అండ్ యాక్చువల్గా ఇది మనకి స్మార్ట్ పైలట్ ద్వారా ఇవన్నీ వర్క్ చేస్తాను అనమాట. చూసారా అదే బ్రేక్ వేసుకోవడం, అదే చేయడం, మళ్ళీ స్లో అవ్వడం, అదే చేసుకుంటాను. చూడండి నా లెగ్స్ అయితే లేవు, అదే బ్రేక్ వేసేసుకుంది, మళ్ళీ మూవ్ అవుతుంది. స్టీరింగ్ అదే కదిలింది, చూసారా కొంచెం. చూడండి నేనేం చేయట్లేదు. చూడండి బార్గెట్ అడ్డం వచ్చింది, అయినా కానీ మలుపుతుంది. హ్యాండ్స్ అప్ వేసేసింది. చూడండి లేన్ డిపార్చర్ వార్నింగ్ డీయాక్టివేట్ అయిపోయింది.